హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కొండవీడు వాగు కాలువనే E3 సైడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో అయితే మనం ఉన్నామండి. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఆ బ్రిడ్జ్ తాలూకు పనులని ఇప్పుడు మనం చూద్దాం. అంతేకాకుండా ఇదే బ్రిడ్జిని స్టీల్ బ్రిడ్జ్కి కనెక్టివిటీ బ్రిడ్జిగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ పైన వస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ స్టీల్ బ్రిడ్జికి కొండవీడు వాగుని క్రాస్ అవుతూ కనెక్టివిటీ బ్రిడ్జి అని కూడా అంటూ ఉంటారు. ఇదైతే చూడొచ్చు. ఇక్కడ ఈ బ్రిడ్జి తాలూకు పనులని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే పిల్లర్ వర్క్ అయితే క్లియర్గా జరుగుతుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా పిల్లర్ వర్క్కి సంబంధించినటువంటి పనులు. ఇక్కడ ల్యాండ్ ఎక్వైజేషన్ మొత్తం కూడా పూర్తయిపోయిన తరువాత ఇదిగో ఈ విధంగా భూమి లోపల ఏదైతే ఫౌండేషన్ వర్క్ ఉందో అది కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా పిల్లర్ స్థాయికి అయితే రావడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 293 మీటర్లు అయితే ఉంటుందండి. ఈ 293 మీటర్ల తర్వాత మరొక 243 మీటర్లు అయితే రోడ్డు రావడం జరుగుతుంది. ఆ తరువాత స్టీల్ బ్రిడ్జికి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి, పిల్లర్ వర్క్ అయితే చూడొచ్చు. మనం ఇందాక చూసింది బ్రిడ్జ్ అప్రోచ్ పిల్లర్ అండి. దాని తర్వాత లోపల వస్తున్నటువంటి పిల్లర్లు కనుక మనం చూసినట్లయితే మొత్తం 6 పిల్లర్స్ అయితే ఇక్కడ రాబోతున్నాయండి. ఈ 6 పిల్లర్లో బ్రిడ్జ్ అప్రోచ్ని మనం చూసాం. బ్రిడ్జ్ అప్రోచ్ తర్వాత ఇంకొక 2 పిల్లర్లకు సంబంధించి వర్క్ జరగడాన్ని మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ వివరంగా మనం చెప్పేది ఏంటంటే చూడొచ్చండి, పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎన్సీసీ కంపెనీ వారైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ మొత్తం కూడా ఈ బ్రిడ్జికి సంబంధించినవి. మొత్తం ఇక్కడ కానీ మనం చెప్పుకున్నట్లయితే వివరంగా ఒక 3 పిల్లర్లు అయితే నిర్మాణం పూర్తయిన దశలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి, మనం ఇందాక చూసాం కదా బ్రిడ్జ్ అప్రోచ్కి సంబంధించిన పిల్లరు, తర్వాత వస్తున్నటువంటి పిల్లర్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇంకొక పిల్లర్ ఏమో ఇదిగో ఈ విధంగా నిర్మాణం అయితే చేసుకుందండి. మొత్తం 6 పిల్లర్లు వస్తుంటే ఇక్కడ 3 అయితే కంప్లీట్ చేసుకున్నాయి. ఒక పిల్లర్ ఏమో ఫౌండేషన్ వర్క్ పూర్తి చేసుకొని పిల్లర్ని అయితే బయటికి నిర్మించవలసి ఉంది. ఇంకొక 2 ఏమో భూమి లోపల జరిగేటువంటి భూగర్భం నుంచి అదిగో చూస్తున్నారు కదా ఆ విధంగా పిల్లర్ బోర్ డ్రిల్లర్ ద్వారా భూమి లోపలికైతే పిల్లర్ని నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇదిగో చూశారు కదా, ఈ విధంగా అయితే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఆ పనులలో భాగంగా ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఉండేదండి. ఒక నెలన్నర 2 నెలల క్రితం వరకు కూడా ఈ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉండేది. ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఉండేది. ఇదిగో ఇక్కడ పిల్లర్ నిర్మాణం చేస్తున్నారు కదా ఆ ప్రాంతంలో. అయితే అక్కడ ఉన్నటువంటి రైతుతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆ రైతును ఒప్పించి ఆ భూమిని తీసుకొని ఇక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక పెద్ద బోర్ మోటార్ షెడ్ కూడా ఉండేదండి, అది కూడా తొలగించి వేసి ఇదిగోండి ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటటువంటి విషయం ఏంటి అంటే ఎక్కడైతే కొండవీడు వాగు కాలువని E3 సైడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఖచ్చితంగా ఇస్తున్నాను. ఏంటంటే పిల్లర్ వర్క్ అయితే చకచకా జరుగుతూ ఉంది. పిల్లర్ వర్క్ అయితే చకచకా జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ పిల్లర్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత దానిపైకి గడ్డలను అయితే ఎక్కిస్తారు. అంతేకాకుండా ఇదిగోండి ఇక్కడ చాలా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఇదిగో మనం ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆనుకొనే ఈ కొండవీడు ఎత్తిపోదల పంప్ హౌస్ అనేది రెండోది కూడా నిర్మిస్తారండి. అది కృష్ణానదిలో ఎత్తిపోస్తారు నీటిని. ఏంటంటే జనరల్గా కృష్ణానదికి ఫ్లడ్ వచ్చినప్పుడు కొండవీడు వాగు కంటే కూడా కృష్ణానది అనేది ఎత్తుగా ప్రవహిస్తుంది. అందువలన నీరు అనేది కొండవీడు వాగులో నుంచి కృష్ణానదిలోకి వెళ్ళడం కుదరదు. అందువలన ఇక్కడ ఒక భారీ పంప్ హౌస్ని అయితే ఏర్పాటు చేసి నిర్మాణం చేసి కొండవీడు వాగు ద్వారా వచ్చే నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసే పని అయితే చేస్తారు. ఇప్పటికే ఒక పంప్ హౌస్ అయితే నిర్మాణం చేశారు. ఇంకొక పంప్ హౌస్ని కూడా నిర్మాణం చేయవలసి ఉంది. ఇదిగోండి ఇదేనండి కొండవీడు వాగు. చూడొచ్చు, మధ్యలో పిల్లర్ నిర్మాణం చేశారు. ఇదిగోండి ఇటువైపున కూడా పిల్లర్ నిర్మాణం అయితే ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి దూరంగా కనిపిస్తుంది కదండి, అదే పంప్ హౌస్, ఇప్పుడు ఉన్నటువంటి పంప్ హౌస్.
అయితే ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే కనిపిస్తుందో అటువైపున మరొక ఒక పెద్ద పంప్ హౌస్ని అయితే నిర్మాణం చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా పిల్లర్ నిర్మాణం చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి మరొక 243 మీటర్లు అయితే రోడ్డు నిర్మాణం చేస్తారు. అక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జికి అయితే కనెక్టివిటీని ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఆ కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో ట్రాఫిక్కి సరిపోవడం లేదు. అందుకని E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ప్రధానమైనది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. E3 సీడ్ యాక్సిస్ రోడ్ని ఎంత తొందరగా కంప్లీట్ చేసినట్లయితే కరకట్ట పైన ట్రాఫిక్కి అంత ఇబ్బంది తగ్గుతుంది. అందువలన ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి చాలా ప్రాధాన్యత ఉంది. చూడొచ్చండి ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.